ఆ ఇద్దరి ఎస్ఐలు చనిపోయారు. ఇద్దరి మరణం వెనుక మిస్టరీ లేకపోయినా ఆ ఇద్దరి మరణం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం. ఆ ఇద్దరు ఎస్ఐలు ఒకేసారి ఎలా చనిపోయారు, వేరు వేరు ప్రాంతాల్లో ఎలా చనిపోయారు, ఈ విషాదం వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? అటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు కుటుంబ సభ్యులకు మాటలకు అందని విషాదం. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో 2 దుర్ఘటనలు చోటు చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్లో విషాదాన్ని మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్లో SI 2గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ గుండెపోటుతో కన్నుమూశారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో SI శ్వేత మృతి చెందారు. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో SI 2గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ తన క్వార్టర్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. తానాజీ స్వస్థలం ఉట్నూరు మండలం ఎందా గ్రామం. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సహోద్యోగుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల హెడ్ క్వార్టర్స్ లో SIగా విధులు నిర్వహిస్తున్న శ్వేత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. శ్వేత గతంలో వెలగటూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు కూడా మృతి చెందాడు. ఆమె అకాల మరణం పోలీస్ శాఖను శోక సముద్రంలో ముంచేసింది. ఈ 2 ఘటనలు పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపాయి. శ్వేత తానాజీ మృతి పట్ల సహోద్యోగులు, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన అధికారుల కుటుంబాలకు పోలీస్ శాఖ సంతాపం తెలిపింది.